హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని నా తమ్ముతోటి ఆంజనేయ స్వామిని వెళ్ళ కోరుకుంటూ ఉన్నానండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇందులో ఒక డిఫరెంట్ వీడియోస్ చేయడానికి ఒక వే అనేది చూపిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఒక హోప్ అనేది ఉంటుంది. మీకు అది బాగా తెలుసు. మీరు ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా మీరు పెయిన్ రిలీఫ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది వస్తుంది. నేను ఇప్పుడు ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే, అసలు థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ థర్డ్ పార్టీ మాటలు వింటున్నారా లేదా? ప్లీజ్ యూనివర్స్, థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ మాటలు, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ మాటలు వింటున్నారా లేదా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను చెప్పాను కదండి, మీకు ఎవరైనా ఇంకా క్లారిటీ కావాలి అంటే కన్నా మీ లైఫ్లో ఏం జరుగుతుంది, హెల్త్ పర్పస్ కానీ, కెరియరు, జాబ్ పర్పస్ కానీ, మీ పర్సనల్ లైఫ్ పర్పస్ కానీ మీకేం జరుగుతుంది అనేది కానీ తెలుసుకోవాలి, క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. పర్సనల్ రీడింగ్ మాత్రం ఫ్రీ రీడింగ్ కాదండి. దయచేసి ఎవరు అది ఫ్రీ రీడింగ్ అనుకొని మాత్రము మీరు మెసేజ్ చేయొద్దండి. ఎందుకు అంటే నేను కూడా బిజీగా ఉంటాను. ఆ ఫ్రీ రీడింగ్ అని వచ్చిన మెసేజెస్ అన్నిటికీ వాళ్ళు ఎందుకు మెసేజ్ చేశారో నాకు తెలియదు. ఆ మెసేజెస్కి నేను రిప్లై ఇవ్వాలి, అది నాకు కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంది. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. అక్కడికి చాలామందికి చెప్తూనే ఉన్నాను, కానీ నాకు టైం సరిపోవాలి కదా. నేను మళ్ళీ కార్డ్స్ చూసి చెప్పాలన్నా కానీ నాకు టైం సరిపోవాలి కదా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు, వాళ్ళు చెప్తున్నది వీళ్ళు వింటున్నారా లేదా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. లాస్ట్ టైం కార్డ్ సిఫర్ చేస్తున్నానండి. నేను ఇన్స్టాలో కూడా పేజ్ క్రియేట్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ పేజీని మీరు విజిట్ చేయాలనుకుంటే కన్నా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, మీరు విజిట్ చేయొచ్చు. మీకు నచ్చితే కన్నా అక్కడ కూడా ఫాలో అవ్వచ్చండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఒక్క నిమిషం అండి, కార్డ్ కింద పడింది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please give me accurate answer. Gratitude. Please give me accurate answer. Gratitude. కింగ్ ఆఫ్ వైన్స్. నేను మళ్ళీ రీడింగ్ చెప్తానండి. ఈరోజు ఈ కార్డ్స్ తోటి మీకు రీడింగ్ చెప్తాను. ద మూన్, 6 ఆఫ్ వైన్స్. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, డన్. 5 ఆఫ్ పెంటకల్స్, ఏస్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ వైన్స్, 4 ఆఫ్ వైన్స్, 8 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ పెంటకల్స్, Ace of Wands, Queen of Cup, bottom of the deck. యాక్చువల్గా మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు కింగ్ ఆఫ్ వ్యాండ్స్, వాళ్ళు కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు. ఎక్కడ కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు? ఎవరికి దూరం అయ్యారు? మీకు దూరం అయ్యారు కాబట్టి వాళ్ళు కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు? వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు? వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ మాట వినే కదా వాళ్ళు వెళ్ళింది. వాళ్ళు
వాళ్ళు చేయడం వల్లనే కదా వాళ్ళు అంటే అక్కడ ఏదో మంచి జరుగుతుంది, ఇక్కడికంటే బెస్ట్ లైఫ్ అక్కడ ఉంటుంది అనేసి వెళ్ళడము, మీ మీద సంథింగ్ నెగిటివ్గా పోర్ట్రేట్ చేసింది ఏదో వాళ్ళకి అది రియల్ అని వాళ్ళు నమ్మడం వల్లనే వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ నెగిటివ్నెస్ని ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. వాళ్ళు కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి కావాలి అని అనుకుంటున్నారు? మీ దగ్గర నుంచి కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది? ఇప్పుడు ఎందుకు కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు అంటే చూడండి ద మూన్. వాళ్ళు అక్కడ ఎమోషనల్‌గా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు బాధపడుతున్నారు చూడండి. అక్కడ ఉన్న పర్సన్స్ 24/7 మీ గురించి చెప్పి వాళ్ళ చెవులు చిల్లులు పడేలాగా వాళ్ళకి ఇంకా చెవులోంచి రక్తం కారడం ఒకటే తక్కువ. అంత ఇదిగా మీ గురించి నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళు ఏమైపోయింది అంటే ఇంకా ఈ పర్సన్ వీళ్ళు చెప్పేది ఇప్పుడు మనం చూడండి ఏదైనా చెప్తూ ఉండంగా వింటూ ఉన్నామనుకోండి, అది కరెక్ట్ అనుకుంటాము. అసలు జరిగిందేంటి, నిజమేంటి అనేది మనకు అసలు అర్థం కాదు. అలాగా తను ఏమైపోయిందంటే తన సిచ్యువేషన్ అనేది మారిపోయింది అప్పుడు. ఆ మారిపోవడం వల్ల తనకి అర్థం కాలేదు. అసలు ఏది నిజమో, ఏది అబద్ధమో అనేది తను అనలైజ్ చేసుకోలేని సిచ్యువేషన్‌లో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఇంకొక పర్సన్ చెప్పిన మాటలు అంటే మీకు థర్డ్ పర్సన్. వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి దట్ ఈస్ ట్రూ అనే విధంగా వాళ్ళు పోర్ట్రేట్ చేసి చెప్పడం జరిగింది. అందువల్లనే వాళ్ళకి ఆ నెగెటివ్‌నెస్‌లోకి వెళ్ళిపోయి మీ గురించి వాళ్ళు అదే కరెక్ట్ ఏమో అని చెడుగా ఆలోచించుకొని, వాళ్ళు చెడుగా థింక్ చేసి, మిమ్మల్ని కూడా బ్లేమ్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ బ్లేమ్ చేసేది కూడా ఎలా వెళ్ళిపోయారు? వాళ్ళు చాలా పెయిన్ ఇచ్చి వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎలా చేశారు? ఒక స్ట్రక్ ఎనర్జీలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ స్ట్రక్ ఎనర్జీలోంచి మీరు బయటికి రావడానికి చాలా టైం అనేది మీరు తీసుకున్నారండి. ఇప్పటికి కూడా ఇంకా మీరు కోలుకున్నారు అని అంటే ఇక్కడ నాకైతే ఇంకా కొంతమంది అయితే కోలుకొని కూడా కోలుకోలేదు. ఆ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళకి ఆ నెగెటివ్‌నెస్‌లోంచి వాళ్ళకి తెలియకుండా ఆ నెగెటివ్‌నెస్‌లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళకి అర్థం కాలేదు అసలు. ఏది నిజము, ఏది అబద్ధం అనేది అర్థం కాలేదు. వాళ్ళు చూడండి చాలా అంటే ఆ నెగెటివ్‌నెస్సే వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పుడు మాటలే వాళ్ళు విని ఇంకా వాళ్ళకి ఏమైపోయిందంటే ట్రూత్ ఏంటిదనేది వాళ్ళు చూడలేకపోయారు. కళ్ళకి గంతలు కట్టుకున్నారింకా. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. నిజమేంటి అనేది వాళ్ళకి ఇంక అర్థం చేసుకునే సిచ్యువేషన్‌లోకి వాళ్ళు లేరు. ఆ నిజాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి టైం అనేది చాలా పట్టిందండి. ఆల్మోస్ట్ ఇక్కడ చూపిస్తుంది దగ్గర దగ్గర 2 ఇయర్స్‌ని ఇక్కడ తక్కువ టైంలో విడిపోయిన వాళ్ళు. 2 ఇయర్స్ లోపల విడిపోయిన వాళ్ళు చాలామంది ఎక్కువ కనిపిస్తున్నారండి ఇక్కడ. అంటే ఎంత అయినా అయ్యుండొచ్చు, 3 నెలలు అయ్యుండొచ్చు, 6 నెలలు అయ్యుండొచ్చు. ఇక్కడ 2 ఇయర్స్ మాత్రం నాకు ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా లాంగ్ టర్మ్ కూడా ఉండిండొచ్చు. మీకు ఇది రిజనేట్ అయితే గాని అందులో కూడా చూసుకోండి. అలా ఉన్న పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అనేది వాళ్ళకి నిజమేంటో తెలిసింది. నిజమేంటో తెలియడం వల్ల ఇక్కడ చూడండి 5 ఆఫ్ పెంటికల్స్. తను ఇంక ఏ మాట వినాలి అనుకోవటం లేదు. తన ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయాలి అని అనుకుంటున్నారు. కానీ మీ లైఫ్‌లోకి రావాలి అనేది వాళ్ళు ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. కానీ టైం అనేది ఇంకా కొంచెం టైం టేకింగ్ అనేది ఉందండి. అది కూడా కావాలంటే చూద్దాం మనం లాస్ట్‌గా. వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. కానీ ఏ విధంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనేది తనకి అర్థం కావటం లేదు. అక్కడున్న పర్సన్స్ చేసిన నెగెటివ్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళకి మైండ్ అంతా చెడిపోయింది. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకై వాళ్ళు తీసుకొని వాళ్ళకు ఏమంటారు చూడండి నిప్పుతోటి తలగొక్కోవడం అంటారు కదా! ఆ నిప్పుతోటి తలగొక్కున్నారు. ఇప్పుడు కాలకుండా ఎలా ఉంటుంది? వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ కాల్చకుండా ఎలా ఉంటారు? అందుకు వాళ్ళకై వాళ్ళే తెలియకుండా ఆ సిచ్యువేషన్‌లో ఉండలేక, ఇమడలేక, ఆ బాధలన్నీ భరించలేక, వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు వినలేక వాళ్ళు వాకౌట్ చేస్తున్నారు.
అంటే ఇప్పుడు ఓవరాల్‌గా ఏంటి అంటే మీ పర్సన్ మీ థర్డ్ పార్టీ మాటలు వినాలి అనుకోవటం లేదింకా. నిజమేంటో తనకు అర్థమయ్యింది. తనని ఏ విధంగా వాళ్ళు టార్చర్ చేశారు, అక్కడ వాళ్ళు ఏ విధంగా టార్గెట్ చేశారు అనేది తనకి బాగా అర్థమయ్యింది. ఎందుకు టార్గెట్ చేశారనేది కూడా తనకు అర్థమయ్యింది. ఎందుకు అంటే చూడండి 8 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళకి కావాల్సింది అమౌంట్. నువ్వు ఏ విధంగా అన్నా కానీ అమౌంట్ తెచ్చిపెట్టు అంతే. వాళ్ళు ఒకవేళ మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళకి కావాల్సిన నీడ్ అనేది వాళ్ళకి దొరకదు. అందుకే వాళ్ళు ప్లాన్ ప్రకారము మీ ఇద్దరిని విడగొట్టడం జరిగిందండి. ఆ విడగొట్టడం జరగడం ప్రాసెస్‌లో వాళ్ళు చాలా మందిని ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళు చాలా కావాల్సినంత డ్రామా ఆడారు. అక్కడ కావాల్సినంత డ్రామా ఆడారు. ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు, లేకపోతే మీ తరపు వాళ్ళు, వాళ్ళ తరపు వాళ్ళు, సంథింగ్ ఫ్రెండ్స్ కానీ చాలామందిని ఇన్వాల్వ్ చేసే వాళ్ళు మిమ్మల్ని విడగొట్టడం అనేది జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు మీ పర్సన్‌కి నిజమేంటో అర్థమయ్యింది. తను మీ థర్డ్ పార్టీ మాటలు వినాలి అని అనుకోవటం లేదు. తన మాటలలో నిజం కానీ, వాళ్ళు చేసే పనుల్లో నిజాయితీ కానీ తనకు లేదు అని అర్థమయ్యింది. తనని ఏ విధంగా ట్రాప్ చేశారు అనేది తనకి బాగా ఇప్పుడు తెలుసుకున్నారు. ఆ ట్రాప్‌లోంచి వాళ్ళు మెల్లగా మూవ్ అవుతున్నారు. తనకైతే తనే బయటికి వచ్చేస్తూ ఉన్నారు. అగైన్ మీకు ఒక అబాండెన్స్ అనేది యూనివర్స్ కూడా ఇవ్వబోతుంది. మీ లైఫ్లో ఒక న్యూ చేంజ్ అనేది రాబోతుంది. వాళ్ళు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయబోతున్నారు. మీకు ఏ విధంగా మీకు కమ్యూనికేషన్ చెయ్యాలి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీతో ఉంటే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. తన లైఫ్ ఇంకా బిందాస్గా ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది అనేది తనకు అర్థమయ్యింది. అందుకే మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. మీకు ఏ విధంగానైనా కానీ ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది మీకు ఇవ్వాలి అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. ఎమోషనల్గా నాటే ప్రాక్టికల్గా అనేది ప్రాక్టికల్గా అనే థాట్ ఇక్కడ లేదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు అక్కడ ఉన్న పర్సన్స్కి నీడ్ ఫుల్ఫిల్ చేయడం అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏవో ఫుల్ఫిల్మెంట్ చేయడం కోసమైనా కానీ తను బాధపడుతూ ఉన్నారు. ఎమోషనల్గా మాత్రం అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఓవరాల్గా రీడింగ్ ఏంటి అంటే మీ ముందే కార్డ్స్ ఉన్నాయి చూడండి. మీ పర్సన్ అనేది థర్డ్ పార్టీ మాటలు అనేది ఇప్పుడు ఇంకా చెవికి కూడా ఎక్కించుకోవటం లేదండి. ఇంతకుముందు మనసు నిండా నింపుకొని మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు, వితిన్ సెకండ్స్ కూడా ఆలోచించకుండా మీకు దూరం అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మీకు ఒక కమ్యూనికేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. అది ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, మీకు మీ లైఫ్లో ఉంటే తనకి అన్ని విధాలుగా ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అనేది తనకి తెలుసు. మీరు కట్టుకున్న సామ్రాజ్యం, మీరు మాట్లాడుకున్న మాటలు కానీ అవన్నీ కానీ మళ్ళీ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీతోటి మీకు మ్యారేజ్ చేసుకుంటాను అని ప్రామిస్ ఎవరైనా చేసి వాళ్ళు దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మీకు మ్యారేజ్ మళ్ళీ ప్రపోజల్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరు కలిసి ఉండాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ చూద్దాం ఒకవేళ ఎన్ని రోజుల్లో మీకు కమ్యూనికేషన్ వస్తుంది అని. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మా చూసే వ్యూయర్స్కి ఎన్ని రోజుల్లో కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. కమ్యూనికేషన్ అయితే వస్తుంది కన్ఫర్మ్. ద ఫుల్ కార్డ్ యూనివర్స్ ఇచ్చేసింది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఉండండి, ఇలా కాదు, నేను 3 కార్డ్స్ తీస్తాను, మీరే సెలెక్ట్ చేసుకోండి. వద్దు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్.
గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్. బాటమ్ ఆఫ్ ది డెక్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఓవరాల్గా అయితే 5 months చూపిస్తుందండి. 5 months లోపల ఇప్పుడు 5 hours కావచ్చు, 5 days కావచ్చు, 5 weeks కావచ్చు, 5 months కావచ్చు. ఓకే, 5 months లోపల. నేను ఎందుకంటే ఎవరికైనా కానీ నేను ఎందుకు అలా చెప్తానంటే, మీకు ఒక 5 hours వస్తారు అని చెప్తే మీరు 5 hours ఎదురు చూస్తూ ఉంటారు. ఆ 5 hours తర్వాత మీరు ఆ 5 hours లోపల రౌద్ర నరకాలు అనుభవిస్తారు. రియల్గా అండి. ఆ 5 hours లోపల మీకు మెంటల్గా టెన్షన్ ఎక్కువైపోతుంది. చాలా బాధ, పెయిన్ అనుభవిస్తారు. ఎందుకు అంటే మనకి ఒక టైం డెడ్ లైన్ తెలిస్తే ఆ డెడ్ లైన్ లోపల కాలేదు అనే దానికి మనము మెంటల్గా ప్రెజర్ ఎక్కువైపోయి నెగిటివ్ థాట్సే ఎక్కువ థింక్ చేస్తాము. దానికోసము ఆ నెగిటివ్ థాట్స్ని మనం థింక్ చేయకుండా ఉండాలి అంటే నేను అందుకే చెప్తున్నాను 5 months. ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రము 4 months అండి. డెత్. చూడండి, మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ న్యూ బర్త్ కాబోతుంది. మీ రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది ఎండ్ కాబోతుంది. 4 months లోపల మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. 9 of Wands. చూడండి, మీ లైఫ్లో ఉన్న పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. తను ఇంకా ఇక్కడ 9 months చూపిస్తుంది. థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 3 months చూపిస్తుంది. నేను అందుకే ఓవరాల్గా ఇక్కడ నాకు యూనివర్స్ ఇచ్చిన కార్డు ఏంటంటే 5 months. ఇక్కడ యూనివర్స్ ఇచ్చిన కార్డు ఏంటంటే కన్ఫామ్గా మీకు న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. మీ పార్ట్నర్ అనేది మీ లైఫ్లో రాబోతున్నారు. ఇక్కడ థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 3 months చూపిస్తుందండి. మీరు చూసారు కదా. ఇప్పుడు మనం ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఏంజల్స్ మా వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు? ఇవాళ రీడింగ్ మీరు కూడా విన్నారు కదా. అసలు మా వ్యూయర్స్కి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. 2 cards వచ్చాయండి. రిమైన్ పాజిటివ్, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, రికవరీ, ఫర్గివ్నెస్, రీకన్సిడర్. ఎస్, ఇది 100% జరుగుతుందండి. కన్ఫామ్గా మీరు మీ లైఫ్లో ఏం పోగొట్టుకున్నారో అది మళ్ళీ మీకు దక్కబోతుంది. మీరు ఏదన్నా కానీ మిస్టేక్ చేసి ఉంటే కన్నా, ఏదైనా జరిగి ఉంటే ఇది నేను మిస్టేక్ చేశాను అని మీకు కన్ఫామ్గా తెలిస్తే కన్నా దాన్ని మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మిస్టేక్ని మాత్రం నెక్స్ట్ చేయడానికి పోవద్దండి. మీరు క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే క్షమాపణే అన్నిటికీ ఒక పెద్ద హ్యాపీ చేంజ్ అనేది తీసుకొస్తుందండి. ఈ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా మారుతుంది. మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది రాబోతుంది. ఇప్పుడు మీ పర్సన్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం. ఎన్, ఏ, హెచ్, జే, పి, ఈ, ఎస్, జెడ్, క్యూ, డబ్ల్యూ, డి, ఎఫ్. ఇది మీ నేమ్ కానీ మీ పర్సన్ నేమ్ కానీ అయ్యుండొచ్చు. మీరు ఇందులో ఏది రిజనేట్ అయితే ఆ పాయింట్స్ని మాత్రం తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసి మీ లైఫ్లో మీరు వీలైనంత వరకు, ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీరు హ్యాపీగా ఉంటేనే మీకు పాజిటివ్ వైబ్ అనేది మీ లైఫ్లో కన్ఫామ్గా వస్తుంది. మీరు ఎంత ఓవర్గా థింక్ చేసినా కూడా మీ చేతుల్లో ఏమీ లేని దాన్ని మీరు ఏమీ చేయలేరు, తీసుకురాలేరు. దిస్ ఈజ్ ట్రూ. అందుకే మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేసి మేనిఫెస్టేషన్ చేస్తారో అంత తొందరలో మీ లైఫ్లో ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. దిస్ ఈజ్ ట్రూ అండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ రిజనేట్ అవ్వాలని ఆ దేవుణ్ణి, నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని ఎల్లవేళలా ప్రార్థిస్తూ
ఈ రీడింగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.